మోగ్లీ సినిమా చూడడం జరిగింది. కలర్ ఫోటో సినిమా తర్వాత 5 ఇయర్స్ గ్యాప్ తీసుకుని డైరెక్టర్ సందీప్ రాజ్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా చూసాక అనిపించింది డైరెక్టర్ సందీప్ ఇంకో 10 ఇయర్స్ బ్రేక్ తీసుకుంటే మంచిది అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వేసే డిస్క్లైమర్ ఏంటంటే మాకు సుమా గారి మీద కానీ ఆవిడ కొడుకు మీద కానీ ఎటువంటి నెగిటివిటీ లేదు. వన్స్ మేము థియేటర్లో కూర్చున్న తర్వాత మాకు 10 నిమిషాల తర్వాత కథే మాకు హీరో. అది బాగుంటే సినిమా ఎంజాయ్ చేస్తాం, లేదంటే బయట పాప్కార్న్ తినేసి ఇంటికొచ్చి కార్న్ వీడియోస్ చూసుకుంటాం అంతే. సో చెప్పేది ఏంటంటే మాకు ఎవరి మీద ఎటువంటి నెగిటివిటీ లేదు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ఒక జయం, ఒక వర్షం, తెలుగు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ ఇలాంటి సినిమాలే రిలీజ్ అవుతాయి. ఇది కూడా అదే కదా. హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు, మధ్యలో అమ్మాయిల పిచ్చున్న ఒక విలన్ వస్తాడు. ఆ హీరోయిన్ నాకే కావాలి, ఒక్కసారి నాది అనుకుంటే ఇంకా ఎవరికి దక్కకూడదు అంటాడు. కన్ఫ్లిక్ట్, ఫైట్, ఎస్కేప్, చేజ్, క్లైమాక్స్ ఇంతే. ఇందులో బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ అయితే సేమ్ జయం సినిమాలో గోపీచంద్ లానే ఉంటుంది. మీరు ఎలాంటి కథ తీసుకున్నా పర్లేదు, కానీ కొంచెం కన్విక్షన్ తో చెప్పండి చాలు. ఇందులో హీరోయిన్ డెఫెండమ్, పోనీ దాన్ని జస్టిఫై చేసే సీన్స్ అయినా తీసుకున్నారా అంటే అది లేదు. ఏదో సింపతి కోసం పెట్టినట్టు ఉంటుంది. ఒక సీక్వెన్స్ ఉంటుంది, హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. అది తెలిసి విలన్ విడగొట్టడానికి హీరోయిన్ క్యారెక్టర్ బ్యాడ్ అంటూ హీరోని నమ్మించేలా చేస్తారు. అది నమ్మేసి హీరోయిన్ ఎవడు 2000 ఇస్తే వాడితో వెళ్ళిపోయే క్యారెక్టర్ అనుకుని తనని దూరం పెడతాడు హీరో. అసలు సినిమా మొత్తం నడిచేది వీళ్ళిద్దరు లవ్ మీద. అదే అంత వీక్ గా ఉంటే ఇంకా వీడు ఎన్ని ఫైట్స్ చేసినా ఏం లాభం? ఇదే అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ కి పెళ్ళైపోయినా కూడా ఎంతమంది తను మూవ్ ఆన్ అయిపోయిందని చెప్పినా వినకుండా ఇంకా తన కోసమే హీరోయిన్ ఆలోచిస్తుందని నమ్ముతాడు హీరో. అలాంటి లవ్ చూస్తే మనం కనెక్ట్ అవుతాం, వీళ్ళు కలవాలి అనుకుంటాం. అంతేకాని పాలోడితో మాట్లాడితే వాడితో ఎఫ్ఐఆర్ ఉందని, పేపర్ వాడితో మాట్లాడితే వాడితో లేచిపోతుందని నమ్మితే ఇంకా వాడిది ట్రూ లవ్ అని ఎందుకు అనిపిస్తుంది? వాడు విలన్తో ఫైట్ చేస్తుంటే ఎందుకు వీళ్ళు గెలవాలని అనుకుంటాము? ఈ సినిమాలో మేజర్ ప్రాబ్లం హీరో హీరోయిన్ లవ్ స్టోరీ. అది బాలేదు. ట్రైలర్ ఏదో యాక్షన్ ఫిల్మ్ అన్నట్టు కట్ చేశారు, కానీ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కానీ ఒక్క ఫైట్ కానీ బాలేవు. రోషన్ కనకాల తనవు కానీ స్టోరీస్ చేస్తున్నాడేమో అనిపించింది. అస్సలు సూట్ అవ్వలేదు తనకి ఈ స్టోరీ. యాక్టింగ్ కూడా బాలేదు. బండి సరోజ్ ఓకే అనిపించాడు, కానీ కొంచెం రిపిటేటివ్గా ఉంది అతని క్యారెక్టర్. టాలీవుడ్ ఎస్జే సూర్య అవ్వచ్చు బండి సరోజ్ కుమార్, విలన్ గా మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు. ఇంకా ఫైనల్ గా ఈ సినిమా నాకైతే నచ్చలేదు. మేబీ కామన్ ఆడియన్స్ కూడా నచ్చకపోవచ్చు. బెటర్ డైరెక్టర్ స్టేజ్ మీద డైలాగులు కాకుండా స్క్రిప్ట్ బెటర్ గా రాసుకుంటే బాగుంటుంది.